కోదండరామ్ గారు తెలుసా కేసీఆర్ గారికి? కోదండరామ్ గారు కేసీఆర్ గారికి తెలుసా? కోదండరామ్ గారు కేసీఆర్ గారికి తెలియకపోవడం ఏంటండి? అంటే కేసీఆర్ గారు ఇంటిలో అన్నారు కదా, కోదండరామ పేరు ఎవరైనా ఏం చేస్తుంటారని ఇస్త్రీలో ప్రశ్నించారు కదా ఆయన ఉద్యమాల గురించి. అంటే నాకు కూడా డౌట్ వచ్చిందనమాట. అందుకు కేసీఆర్ గారికి కోదండరామ గారు తెలుసు అంటే గతంలో కలిసి ఉద్యమాలు చేశారని నేను అనుకుంటున్నాను. ఒక రాజకీయ జేఏసీగా ఏర్పడి కోదండరామ గారు ఆ జేఏసీ కన్వీనర్గా ఉన్నప్పుడు అప్పుడు కోదండరామ్ గారి గురించి కేసీఆర్ గారు చాలా పొగడ్తలు అవన్నీ తెలుసు నాకు. బట్ కేసీఆర్ గారు అలా అంటే అప్పుడు ఆ కోదండరామ్ గారు వేరా అనే అనుమానం వస్తుంది నాకు. అంటే తెలుసా కోదండరామ్ గారు కేసీఆర్ గారికి? అంటే కోదండరామ్ గారు అప్పుడున్న ఆయనే ఇప్పుడున్నది ఆయనేనా? ఆయన ఒక్కరే ఉన్నారు. ఓకే. అయితే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వేరు, మనిషి చేంజ్ చేయండి కనుక ఇవాళ అధికారం అనేటువంటిది నెత్తికెక్కిన తర్వాత, పిచ్చి నెత్తికెక్కిన తర్వాత ఇప్పుడు కోదండరామ్ కనపడాడు, ఇప్పుడు గద్దర్ కనపడాడు, ఇప్పుడు విమలక కనపడదు, ఇప్పుడు ఏపూర్ సోమన్ కనపడాడు, చెరుకు సుధాకర్ కనపడాడు. ఇప్పుడు అంటే తెలంగాణలో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా కనపడరు. ఇప్పుడు సోమన్న గారు కనిపిస్తున్నారా? అయ్యో సోమన్న గారు పక్కా లైవ్లో కూర్చొని ఎవడేలుతున్నాడు, ఎవరి పాలైందో అని పాడుతున్నారు అని చెప్పి సోమన్న గారు కనిపించకుండా ఉంటాడు ముఖ్యమంత్రి. సోమన్న గారు కూడా ఆ రోజు గజ్జగట్టి పాట పాడి వేదికలెక్కి పాటలు పాడి కేసీఆర్ గారికి మద్దతుగా, అంటే తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా అంటే ముఖ్య భూమిక పోషించారు. అదంతా కూడా కేసీఆర్ గారికి ఇంత మేలే చేకూర్చింది. మీ ఉద్యమాలు, మీ పోరుబాట, మీ పాటలు ఇవన్నీ కూడా ప్రజల్ని చైతన్య వైపు నడిపించి ఆ చైతన్యం ద్వారానే తెలంగాణ వచ్చింది. దాంట్లో మీరు కూడా ఒక పాత్ర పోషించారు ఆ రోజు. ఈరోజు అదే సోమన్న గారు తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కావచ్చు ఎందుకు పోరాటం చేస్తున్నారు? మీకు ఏమైనా పదవి ఇవ్వలేదనా? అంటే మీకు వచ్చిన నిధులు ఏమైనా ఇవ్వలేదనా? నీళ్ళ వాటా ఏమైనా అంటే నీళ్ళ వాటా అంటే ఇరిగేషన్ పనులు కానీ అలాంటివి ఇవ్వలేదనా? మీరు ఎందుకు కేసీఆర్ గారి మీద ఇంత కక్ష కట్టి ఇంతలా పాటలు పాడుతున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాంస్కృతిక సారథి అనేటువంటి ఒక శాఖను ఏర్పాటు చేసి దానికి రసమై బాలకిషన్ గారిని చైర్మన్గా పెట్టి 550 మంది కళాకారులకు ఉద్యోగాలని చెప్పినప్పుడు నేను చెప్పాను ఆ రోజు రసమయ్య గారికి, అన్న జిల్లాకు 1000 మంది వెళ్తారు, జిల్లాకు 1000 మందిని తీసుకోండి, కేవలం 550 మందిని పెడితే అనేక మంది కళాకారులు రోడ్డు మీద పడతారు. వాళ్ళు మొన్నటిదాకా పేపర్లు ఇంటర్వ్యూలు రాసినాయి, టీవీలో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఉద్యమం ఉన్న రోజులు వాళ్ళను ఉద్యమాలు కాపాడినాయి, ఓ గౌరవంగా బతికారు. కానీ వాళ్ళు నడి రోడ్డు మీద పడతారు, వాళ్ళందరికీ జాబులు ఇవ్వాలని చెప్పాను. చాలామంది గేట్ కాడికి వచ్చి ఏడ్చిపోతున్నారు. ఆ రోజు నాకు కాల్ చేశారు. ఆ సభలో కూడా నేను అదే మాట్లాడాను. మనం వీడు 500 మంది సంతోషపడితే కాదు, అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇళ్ళకి రావాలని చెప్పినప్పుడే రసమయ్య గారు ఇంకా వచ్చి ఇట్లా అన్నాడు నన్ను. ఇట్లా అన్నాడు అంటే ఆపే అన్నాడు. ఎప్పుడైతే పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, తలసాని లాంటి వాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదటి బలిదానం చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు రోడ్డు మీద ఉన్నదో అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను మెంటల్గా. ఓహో రాష్ట్రం వచ్చింది కానీ ఇది మాది కాదు అనేటువంటి నిర్ణయానికి నేను మానసికంగా ప్రిపేర్ అయ్యాను. నేను అడిగితే అంతకంటే ఎక్కువ పోస్ట్ వస్తుంది. 25,000 జీతం కాదు, 50,000 అంటే ఇద్దరు, ₹1,00,000 అంటే ఇద్దరు, అక్కడ కూర్చో అని అందరు. కానీ నా మనసు ఒక కాడు ఉంది, ఉట్టి బాడీ ఒక కాడ ఉంది, బాడీ గడికాడు ఉంది, మనసంతా ప్రజల్లో ఉంది. ఈ అమరులు చేసిన త్యాగాలే కనపడుతున్నాయి. ఓహో మేము సాధించుకున్న రాష్ట్రం కదా అనిపిస్తుంది. మేము సాధించుకునే రాష్ట్రం కాడ కేసులు పెట్టి లాఠీలు చార్జీలు చేసినటువంటి ఈ దొంగల కాడి పోయి మళ్ళీ మేము పాటలు పాడాలి, బంగారు తెలంగాణ అని చెప్పుకుంటా వాళ్ళకంటే ముందు పోయి మేము పాటలు పాడాలి. ఇదేనా మేము కోరుకున్న తెలంగాణ? ఇదేనా మేము ఆశించిన తెలంగాణ అని చెప్పి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి అప్పటికి ఒక పాట రాసి పెట్టాను. ఓ పాట రాసి జేబులో పెట్టుకున్నాను, ఏ సందర్భం ఎట్లా వస్తున్నావు అని చెప్పి. అనుకోకుండా విలేజ్కి పోయినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఓ బావి కాడ కూర్చుంటే, అన్న ఏమన్నా కొత్త పాట రాసినవా, జర పాట రాదా వింటామనంటే, నేను ఈత చెట్ల దగ్గర ఎక్కడో ఈత ఉంటుంది, తాడి చెట్లు అంతా చల్లకాబాయి అంతా ఉంటుంది స్ట్రక్చర్. ఉదయం 11 అట్లా 12 అవుతుంటారు. ఆ టైంలో వాళ్ళంతా కాడ చట్నీడ కూర్చున్నాం. ఆ సందర్భంగా రాసినటువంటి పాట. ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలాయేటట్టు చూడు, మీరిచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపిస్తారు, మా మనసులున్న మాట వింటారా ఓసారు, మీరు మనసులున్న మాట వింటారా ఓసారు, పల్లెకు మళ్ళొచ్చిపోతారా దొరగారు, మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా దొరగారు. మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు
మా బతుకు బాధ చెప్పినప్పుడు సీమాంధ్ర కుట్రలన్నీ విప్పినప్పుడు దేవుడే దిగి వచ్చెనని ఆ దేవుడే దిగి వచ్చెనని జేజేలు కొట్టితిమి దేవుడే దిగి వచ్చెనని నీ మాటలు కోటలు దాటే మాకు పూట గడువదాయే మా మనసులున్న మాట వింటారా ఓసారు మీరు మనసులున్న మాట వింటారా మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా త్వరగారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా తెలంగాణ రాష్ట్రమంటివి వచ్చినంక ముఖ్యమంత్రి దళితుడంటివి పదవులు నాకెందుకంటివి రాష్ట్రానికి కావలి కుక్కైతనంటివి పునర్నిర్మాణమంటూ పూటకొక్క మాట చెబుతూ పునర్నిర్మాణమంటూ పూటకొక్క మాట చెబుతూ గడిల నిర్మాణం కై గల్లి గల్లికొస్తున్నావు మా మనసులున్న మాట వింటారా ఓసారు మీరు మనసులున్న మాట వింటారా మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా త్వరగారు మీరు కవితమ్మను బొమ్మ చేస్తివి ఊరూరుకు తెలంగాణ తల్లి అంటివి కొడుకుకు సిరిసిల్లనిస్తివి అల్లుడికి సిద్దిపేట రాసి పెడితివి బిడ్డను ఎంపిక చేసి ఢిల్లీల రాణిని చేస్తివి బిడ్డను ఎంపిక చేసి గల్లీలని రాజకీయం గమ్మత్తుగా నడిపినావు మేము డప్పు కొట్టి పాట పాడితే ఓసారు మీరు డప్పు కొట్టి పాట పాడితే మీరు బుగ్గ కార్ల తిరగబడితేరా దొరగారు మీరు సమైక్యాంధ్ర భజన చేసిన తుమ్మల తల సానిలట్ల మంత్రులయ్యి జగన్ జెండ మోసి తిరిగిన కొండా సూరేక గుండగిరి తెలియదం నిజమైన ఉద్యమకారుల మధ్యల వదిలేసి నీతి తప్పిన దొంగల వెంట తిప్పుకుంటున్నావు మా మనసులున్న మాట వింటారా ఓసారు మీరు మనసులున్న మాట మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా త్వరగారు మీరు తెలంగాణ మహిళలంటేను నాతో పుట్టిన అక్క చెల్లెళ్ళు వంటివి సమ్మక్క సారక్కలకు సాకలి ఐలమ్మలకు చెల్లెలంటివి రాణి రుద్రమదేవిల వీర చరితలెన్నో చెప్పి ఒక్క మహిళను మంత్రిని చేయని మగ మహారాజు దొర బంగారు తెలంగాణ పేరుతో ఓసారు మీరు భ్రమలల్లా ముంచబడితిరా దొరగారు మీరు బంగారు తెలంగాణ పేరుతో ఓసారు మీరు భ్రమలల్లా ముంచబడితిరా దళిత గిరిజనాడ బిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్యమంటివి 50,000 నగతిచ్చి కుటుంబాన్ని కండదండగుంటనంటివి పేదోళ్లను ఆదుకునే గుణము నీకుంది దొరా గా ముఖ్యమంత్రి పదవేందో దళితులకే రాదు జరా దొరల పాలన సాగిస్తూ ఓసారు మీరు రాచరికం నడుపుతున్నారా దొరగారు మీరు దొరల పాలన సాగిస్తూ ఓసారు మీరు రాచరికం నడుపుతున్నారా ఇది రాసి ఇది పాడాను ఈ పాట పాడాను